ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై ప్రధానంగా చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ. సో ఆయన అడిగైతే ఈరోజు చర్చిద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఈరోజు అయితే చేవెళ్లలో అయితే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తోంది. సో ఈ సభలో అయితే రేవంత్ రెడ్డి అయితే 2 స్కీమ్లను అయితే ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అయితే సచివాలయంలో ప్రారంభించబోతున్నారు. మహబూబ్ నగర్ అంటే ఎమ్మెల్సీ స్థానం, అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నిన్న నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో దీన్ని అంటే దాని పథకాలను ప్రారంభించడానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మొత్తం ఈరోజు సచివాలయంలో ప్రారంభించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ బహిరంగ సభ నిర్వహించబోతోంది. యాక్చువల్గా ముందు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొనాలి. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగాల్సింది. అయితే ప్రియాంక గాంధీ సభకి ప్రత్యక్షంగా రాకుండా వర్చువల్గా వస్తారని నిన్ననే డిసైడ్ అయింది. తర్వాత ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ తోటి ఈ కార్యక్రమం మొత్తం ఆవిడ వర్చువల్గా పార్టిసిపేషను, అదే సందర్భంలో ముఖ్యమంత్రి అండ్ మంత్రివర్గం చేసే ఈ ఇనాగరేషన్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్లోని సచివాలయంలో జరుగుతుంది. యథావిధిగా కాంగ్రెస్ బహిరంగ సభ అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే చేవెళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం ఇప్పటికే కాంగ్రెస్లో చేరింది. పట్నం మహేందర్ రెడ్డి భార్య జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆవిడే చేవెళ్ల అభ్యర్థిత్వం కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆవిడతో పాటు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఎల్ఆర్ కిచెన్నగారి లక్ష్మారెడ్డి కూడా చేవెళ్ల అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ అక్కడ భారీ బహిరంగ సభ దిశగా వెళ్తూ ఒక సందేశం ఇవ్వాలనుకుంటోంది. అంటే ఇంకోటి కూడా ప్రధానమైన అంశం ఏంటంటే కాంగ్రెస్కి చేవెళ్లతోటి బాగా సెంటిమెంట్ ఉంది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రారంభించినప్పుడు చేవెళ్ల నుంచే ప్రారంభించారు. తర్వాత చేవెళ్ల నియోజకవర్గంతో రేవంత్ రెడ్డికి కూడా కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ చేవెళ్ల నుంచి ప్రారంభించే ఇది ఒక ఎన్నికల సభగానే భావించాలి. ఎన్నికల శంఖారావం కాంగ్రెస్ పూరించిందనే భావించాల్సి ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ పెద్ద బహిరంగ సభగా చూడాలి. ఎందుకంటే గతంలో ఇంద్రవల్లిలో ఒక సభ జరిగింది. ఇంద్రవల్లి కూడా సెంటిమెంట్, రేవంత్ రెడ్డికి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ తోటి అక్కడ సభ జరిగింది. ఇప్పుడు 2వ సభ ఇది పూర్తి స్థాయి ఎన్నికల సభగానే మారేటటువంటి పరిస్థితి ఉంది. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన రాజీనామాతోటి మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన కారణంగా మహబూబ్ నగర్కి ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన క్రమంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక కూడా చాలా క్లియర్గా ఇండికేషన్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది ఎక్కువ చోట్ల స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు నెగ్గుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి అది కూడా కాంగ్రెస్ సులభంగా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి, అలాగే సార్ మనం ఇంకా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అగ్రనేత ఎవరు మన రాహుల్ గాంధీ అయితే ఖమ్మం నుంచి లేదంటే భువనగిరి నుంచి అయితే బరిలోకి దిగుతారని అయితే తెలుస్తోంది ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అయితే అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే గతంలో రాయ్బరేలీ అండ్ అమేథీ స్థానాల నుంచి ఎక్కువగా గాంధీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ, లేదంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఈసారి అంటే అమేథీతో పాటు వాయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అమేథీలో ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ వాయనాడులో గెలిచారు. అయితే వాయనాడు ఇప్పుడు ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి సిపిఐ ఆ సీట్లోంచి తమ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ యొక్క అంటే స్థానం మీద సందిగ్ధత ఏర్పడింది. అదే సందర్భంలో ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని లేదా సోనియా గాంధీని పోటీ చేయించాలన్న ఒక ప్రయత్నం జరిగింది. వీటన్నిటికంటే వేరుగా ఖమ్మం స్థానం నుంచి, ఖమ్మం సేఫ్ స్థానం అనే ఉద్దేశంతో ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నం జరిగింది. అంటే 17 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు దక్కడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా కూడా అంటే కాంగ్రెస్ భావించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి
మొత్తానికైతే కన్ఫ్యూజన్ గా ఉంది. తెలంగాణ నుంచా లేదంటే కర్ణాటక తెలంగాణ నుంచా నుంచి పోటీ చేస్తారా, కర్ణాటక నుంచి? అంటే దక్షిణ భారతదేశంలో 2 కాంగ్రెస్ రాష్ట్రాలు, కర్ణాటక, ఒకటి తెలంగాణ. తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్కి హవా నడుస్తోందని ఫీల్ అవుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటకలో కూడా అదే పరిస్థితులు ఉన్నప్పటికీ కర్ణాటక కంటే కూడా తెలంగాణ వైపే తీసుకురావాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఖర్గేతో మాట్లాడినటువంటి పరిస్థితి అది. దానికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ జరిగింది. కాబట్టి ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే భువనగిరి వస్తారా, నల్గొండ వస్తారా, లేకపోతే ఖమ్మం వస్తారా, లేదా వాళ్ళ నాయనమ్మ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి మెదక్ స్థానానికి వస్తారా, లేదా ఎక్కువ మంది సికింద్రాబాద్ని కూడా సేఫ్ సీటుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డిని పోటీ పట్టడం ద్వారా అంటే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితోటి ప్రత్యక్ష పోటీ చేయడం ద్వారా ఈ 2 పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి, ప్రత్యక్ష పోరాటానికి 2 పార్టీల మధ్య ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ పోటీ ఉండటం క్రియేట్ చేయటం ద్వారా మొత్తం రాష్ట్రంలో ఈ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లేకుండా మొత్తం ఈ 2 పార్టీల మధ్య రాజకీయాన్ని అంతా తిప్పాలన్న ప్రయత్నం జరుగుతుంది. సేఫ్ స్థానాలుగా భావించేటటువంటి ఖమ్మం, అంటే నల్గొండ ప్లస్ మహబూబ్ నగర్ అండ్ ఇది మన భువనగిరి, ఇవన్నీ సేఫ్ సీట్లుగానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ గ్యారంటీగా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ బాగా ధీమాగా ఉంది. ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కడో దగ్గర పోటీ చేయాలని చెప్పి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి ఇది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి. అదే సందర్భంలో ఇప్పుడు కూడా గత 23 ఎన్నికల్లో కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినటువంటి నియోజకవర్గాలు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో మొత్తం కాంగ్రెసే సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. టోటల్గా ఖమ్మంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో, పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అది ఆ నియోజకవర్గం కూడా ఖమ్మం పార్లమెంటు పరిధిలోకి రానిటువంటి నియోజకవర్గం. కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా అంటే ఈ అంశాల్లో కీలకంగా భావించాల్సింది ఏంటంటే ఖమ్మం ఒక సేఫ్ స్థానం అని చెప్పేసి భావిస్తున్నారు. ఒక పక్కనేమో సేఫ్ స్థానం కోసం ఖమ్మం ఆలోచిస్తున్నారు, రెండో పక్క సికింద్రాబాద్ స్థానం నుంచి రంగంలోకి దింపడం ద్వారా కిషన్ రెడ్డితోటి డి అంటూ పోటీ చేయడం ద్వారా మరొక సానుకూలమైనటువంటి మొత్తం రాష్ట్రానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి రాజకీయ చర్చ అయితే ఉన్నటువంటి అంశం స్వాతి.